హైదరాబాద్ మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలు విధుల్లోకి చేరనున్నాయి. 8 నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలు నేర పరిశోధనల్లో కీలకంగా మారనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 24వ పరేడ్లో వాటి విన్యాసాలు అబ్బురుపరిచాయి. 72 జాగిలాలకు శిక్షణ తీరు ఎలా సాగింది, తదితర అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కేసుల ఛేదనలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవాళ మొయినాబాద్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మొత్తం 72 జాగిలాలు 8 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనం ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాము. మనతో పాటు సూర్యాపేటకు చెందిన ఎయిర్ కానిస్టేబుల్ రమేష్, ఆయనకు సంబంధించినటువంటి లూసీ అనే జాగిలంతో ఉన్నారు. అసలు దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏంటి అనే పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ఈ జాగిలాల ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అసలుకి ఎన్ని రోజులు ఉన్నప్పుడు దీన్ని తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతారు? మామూలుగా డాగ్ 6 మంత్స్ ఉన్నప్పుడు తీసుకుంటామండి. 6 మంత్స్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ బేసిక్ అనేది 2 మంత్స్ ఉంటుంది. దాంట్లో లవ్ అండ్ ఎఫెక్షన్, తర్వాత బేసిక్ 2 మంత్స్ ఉంటుంది. దాంట్లో ఒబీడియన్స్ నేర్పించడం ఉంటుంది. తర్వాత 4 మంత్స్ అనేది మనకిచ్చిన కేటగిరీ వైజ్ శిక్షణ అనేది ఉంటుంది. ఎక్స్ప్లోజివ్ కానీ, ట్రాకర్ కానీ, అసాల్ట్ కానీ, లిక్కర్ కానీ, రెడ్ శాండిల్ కానీ, ఇట్లా 6 ఉంటాయి. వాటికి సంబంధించి నేర్పిస్తాం. మొత్తం 8 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 8 మంత్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఏ డిస్ట్రిక్ట్ కానీ, స్టేట్ కానీ దానికి సంబంధించిన డాగ్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉంటుంది. మీకు సంబంధించిన డాగ్ పేరేంటి, అది దేంట్లో ప్రత్యేకంగా దేంట్లో శిక్షణ తీసుకుంది? నా డాగ్ లూసీ అండి. ఇది ట్రాకర్కి సంబంధించింది. మర్డర్స్ కానీ, దొంగతనాలు కానీ, ఇంకా వేరే ఎలాంటి అఫెన్స్ జరిగినప్పుడు కానీ దీన్ని తీసుకెళ్లి దీనికి సంబంధించిన సెంట్ ఇచ్చి అఫెండర్కి సంబంధించిన క్లూస్ కానీ సేకరించడం జరుగుతుంది. అంటే వీటికి శిక్షణ ఎలా ఉంటుంది? అంటే సాధారణంగా పోలీస్ సిబ్బందికి శిక్షణ ఒకలాగా ఉంటే వీటికి జాగిలాలకు శిక్షణ అనేది కొంచెం ప్రత్యేకం. దీనికి తేడా ఏంటి అసలు? మామూలుగా అయితే డాగ్ అనేది శిక్షణ అనేది చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ నుంచి మేము ఒక పిల్లలకి ఎట్లా మనం స్కూల్కి పంపించడం ఎట్లా నేర్పిస్తాం, దీనికి కూడా ప్రతిదీ అలానే నేర్పిస్తాం. ఫస్ట్ నుంచి కూర్చోబెట్టడం, మనతో పాటు తిరగడం, దానికి ఇష్టమైన ఫీడింగ్ ఇచ్చి దీనికి సంబంధించిన అన్ని నేర్పిస్తుంటాం ప్రతిదీ. ఇక్కడ ఎన్ని రకాల మొత్తం 72 జాగిలాలు ఇక్కడ శిక్షణ పొందాయి కదా, అవి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఏంటి అసలు? బీహార్, త్రిపుర, గోవా, ఈ రైల్వే, ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్కి సంబంధించిన డాగులు అన్నీ ఆల్ ఇండియా వైజ్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి 8 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత తమ యూనిట్కి వెళ్ళిపోతాయి. ఓకే, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ట్రైనింగ్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు కానీ, ఆఫీసర్లు కానీ అన్ని రకాలుగా మనకు కోఆపరేట్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఫేస్ చేసి మాకు చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. అంటే కేసుల ఛేదనలో ఈ జాగిలాల పాత్ర ఏంటండి అసలు? కేసుల ఛేదనలో ఫస్ట్ డాగ్ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. మనము అఫెండర్ ఏదన్నా దానికి సంబంధించిన ఏదైనా వదిలి వెళ్ళినప్పుడు దానికి సెంట్ ఇచ్చి అఫెండర్ ఏ రూట్లో వెళ్ళాడు, ఏమన్నా దానికి సంబంధించిన దగ్గర పట్ల ఉంటే పట్టుకోవడం కూడా జరుగుతుంది. అట్లా ముఖ్యంగా దీనికి కొన్ని నేర్పించిన అంటే సెల్యూట్ చేయడం కానీ ఏమైనా చూపిస్తారా? చూపిస్తాను. సెల్యూట్. Hut. Das ist Beithob. Das ist Samtal. Das ist Lethob. రైట్, ఇది చూసాం కదా. మొత్తంగా 8 నెలల పాటు కూడా కఠోర శిక్షణ తీసుకున్నటువంటి ఈ జాగిలాలన్నీ కూడా వృత్తిలో చేరి పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించనున్నాయి. కేసుల ఛేదనంగా కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. కెమెరామెన్ నరేందర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.